హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఐఐటికి దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. మరి ఐఐటికి ఏ విధంగా దరఖాస్తు చేయాలి, మరి ఐఐటి ఎక్కడెక్కడ క్యాంపస్లు ఉన్నాయి, ఇటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రారండోయ్ ఐఐటిలకు దరఖాస్తు చేసుకుందాం. మరి ఐఐటిలకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉంది. మరి ఐఐటిలో ఒంగోలులో 2016లో ఐఐటి ప్రారంభించిన ఇంకా సొంత వసతి సమకూరలేదు. గతేడాది వరకు రావు అండ్ నాయుడు కళాశాల, ఎస్ఎస్ఎన్ కళాశాల భవనాలను అద్దెకు తీసుకొని మొత్తం 5,000 మందికి బోధన వసతి సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం రావు అండ్ నాయుడు ప్రాంగణాన్ని ఖాళీ చేసి ఒక్క ఎస్ఎస్ఎన్ కళాశాల ఆవరణలోనే ఇంజనీరింగ్ 2, 3, 4 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3,000 మంది ఉన్నారు. పియూసి 1 విద్యార్థులకు నూజివీడులో, పియూసి 2 ఇంజనీరింగ్ మొదటి సంవత్సరానికి వారికి ఇరుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. కనిగిరి సమీపంలోని బల్లిపల్లిలో సొంత భవనాల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఐఐటి ప్రాంగణాలకు సంబంధించి ప్రాంగణ ఎంపికలు ప్రతిభ. నగరంలోని ఐఐటి ప్రాంగణాల్లో గత 2 ఏళ్లుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆన్లైన్ తరగతులతో పాటు ప్రాంగణ ఎంపికలు చేపడుతున్నారు. ఏటా 1000 నుంచి 1100 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా వీరిలో 70% మంది ప్రాంగణ ఎంపికలు అనగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికవుతూ జాబులు సాధిస్తుండడం విశేషం. వార్షిక వేతన ప్యాకేజీ సగటున 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి ఐఐటిలో ఎవరైతే మరి ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ గా బీటెక్ పూర్తి చేస్తారో అటువంటి వారికి మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఐఐటిలకు సంబంధించి మొత్తం 4 క్యాంపస్లు ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మనం ఇక్కడ ఐఐటిలకు సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ఓపెన్ చేసాం. ఐఐటిలకు సంబంధించి ఏ వివరాలు మీకు కావాలనుకున్నా మీకు ఈ వెబ్సైట్ లో పూర్తి వివరాలు తెలుస్తాయి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం వెబ్సైట్ అడ్రస్ admissions.rgukt.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసినా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అడ్మిషన్స్ 2026 అని. ప్రస్తుతం అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అంటూ మనకి ఇక్కడ సమాచారం వెళ్ళడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించి మీరు ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చూస్తూ ఉన్నారు. మరి దీనికి దరఖాస్తు చేయాలంటే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు అనేది పే చేసి అప్లై చేసి సబ్మిట్ చేయాలి. ఈ 3 సింపుల్ స్టెప్స్ లో మీరు ఈ ఐఐటిలకు దరఖాస్తు చేయవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్టెప్ 1 లో ప్రాస్పెక్ట్స్ అండ్ నోటిఫికేషన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు చూసుకొని మీరు దరఖాస్తు చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, శాంపుల్ అండ్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు ఏపీ స్టూడెంట్స్ అయితే. ఒకవేళ వేరే రాష్ట్రం వారు ఎన్ఐఆర్ఐలు అయితే ఇక్కడ ఇంకో రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అనేది క్లిక్ చేసి మొదటిగా మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది ఉంది. మరి ఏపీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు ఫీజు పే చేయాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. ఇక పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే మొదటగా ప్రాస్పెక్ట్స్ అండ్ నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్రాస్పెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో దీనికి సంబంధించి పూర్తి వివరాలు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తూ ఉన్నాం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మే 1వ తేదీన విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మే 1వ తేదీ 10 గంటల నుంచి మే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక దీనికి దరఖాస్తు చేయడానికి మొత్తం ఇక్కడ 4 క్యాంపస్లు ఉన్నాయి. ఆ 4 క్యాంపస్ల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్జీకేటీ నూజివీడి క్యాంపస్ ఏలూరు డిస్టిక్, అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ కడప డిస్టిక్, అలాగే శ్రీకాకుళం క్యాంపస్ ఎడ్చర్ల, తర్వాత ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇరుపులపాయ కడప డిస్టిక్ అంటూ చూస్తూ ఉన్నాం. అంటే ఒంగోలు క్యాంపస్ కు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇదే క్యాంపస్ లో తరగతులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూసాం. ఈ విధంగా మొత్తంగా ఉంది. మరి దరఖాస్తు చేయాలంటే ఎలా దరఖాస్తు చేయాలంటే ఇప్పుడు చూపినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ దీంట్లో మీరు అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేయాలంటే జనరల్ అభ్యర్థులు
బీసీ అభ్యర్థులు వారందరికైతే 400 రూపాయల ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు గా ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 250 రూపాయలు మరి అప్లికేషన్ ఫీజు గా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు చెల్లిస్తూ మీరు మరి ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు మీరు దీంట్లో మీకు సంబంధించిన వివరాలు కూడా, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఒకవేళ ఎన్సిసి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, లేదా స్పోర్ట్స్, చిల్డ్రన్ అండ్ ఆర్మ్డ్ పర్సన్ కానీ, లేదా సదరం వారు కానీ, అటువంటి వారు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా సాఫ్ట్ కాపీస్ ని మీరు అందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దాన్ వన్స్, ఇన్ఫర్మేషన్ ఇన్ ద లేటెస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్ అంటూ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ లో ఇచ్చారు. అలాగే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ టు ఎంటర్ హిజ్ ఆర్ హర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దరఖాస్తు చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా మీకు మరి అంటే ఎవరైతే అభ్యర్థులు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వారి యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇస్తారు. మరి ఆ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ డేట్స్ కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నట్టయితే తర్వాత మీకు జూన్ 12వ తేదీన టెంటేటివ్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. ఆ టెంటేటివ్ సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి మీరు ఏ క్యాంపస్ కి అయితే సెలెక్ట్ అయ్యారో దాన్ని బట్టి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అటెండ్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటే జూలై 1వ తేదీ నుంచి మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు. మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ అని, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్. Candidates whose results are declared and are ready on or before the last date of receiving online applications అంటే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో అటువంటి వారు ఈ IIITకి దరఖాస్తు చేయవచ్చు. కాకపోతే మరి హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మరి దరఖాస్తు చేసినటువంటి వారందరికీ సీట్స్ వస్తాయా అంటే మనం రావని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 4 క్యాంపస్ల్లో మనకు ఒక్కొక్క క్యాంపస్ లో 1100 సీట్ల ప్రకారం 4400 సీట్లు మాత్రమే ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి. మరి 4400 సీట్లకు చాలా మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి మొత్తం 4400 సీట్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. మరి మనం చూసినట్టయితే 550 పైన మార్క్స్ వచ్చినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి 550 పైన వచ్చినటువంటి వారు దరఖాస్తు చేసుకుంటేనే సీట్ వస్తుందా అంటే అది కన్ఫామ్ గా చెప్పలేం. మరి ఓసీ వంటి వారైతే 590 పైన వస్తే గానీ మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు దరఖాస్తు చేయాలా లేదా అనేది అయితే మీరు గత సంవత్సర IIIT కట్ ఆఫ్ మార్క్స్ ని చూసుకొని మరి వాటి ఆధారంగా మీరు దరఖాస్తు చేయాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. ఈ విధంగా టోటల్ గా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. మరి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చదువుకొని దీని ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు IIITలకు. ఇది IIITలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వెబ్సైట్ లో మీరు రెఫర్ చేయడం ద్వారా మరి మీకున్నటువంటి పూర్తి సందేహాలను మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ అంటూ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్స్ ను కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం మరి IIITలకు దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించి ఇది పూర్తి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తోనూ రిలేటివ్స్ తోనూ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.